వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడు రాజకీయ తెరపై సరికొత్త కథానాయకుడిగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న తమిళగ వెట్రి కళంగం అధినేత విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో ఆయన 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. చెన్నైలోని పెరంబూర్తో పాటు తిరుచారపల్లిలోని తిరుచి ఈస్ట్ స్థానాలను ఆయన ఎంచుకున్నారు. తొలిసారి రాజకీయ బరిలోకి దిగుతున్న ఒక కొత్త పార్టీ నాయకుడు ఇలా 2 చోట్ల పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. నేటి రాజకీయాల్లో ఏ నాయకుడైనా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారంటే ప్రజల్లోకి వెళ్లే మొదటి సంకేతం అభద్రతాభావం. ఒకే చేట గెలుస్తామన్న నమ్మకం లేకనే ముందస్తు జాగ్రత్తగా 2వ స్థానాన్ని ఎంచుకున్నారన్న అభిప్రాయం ఓటర్లలో బలంగా నాటుకుపోయే ప్రమాదం ఉంది. గతంలో రేవంత్ రెడ్డి, కె చంద్రశేఖరరావు వంటి దిగ్గజ నేతలే తమ కంచుకోటలతో పాటు వ్యూహాత్మక పోటీ అని 2వ చోట నిలబడి భంగపడ్డారు. 2023 తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి వేదికగా వీరిద్దరూ పోటీ చేసి చివరకు ఒక సామాన్య అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో పయనిస్తుండడం ఆయనపై ఉన్న నమ్మకాన్ని సన్నగిలేలా చేసే అవకాశం ఉంది. విజయ్ ఎంచుకున్న నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు. పెరంబూర్ స్థానంలో డిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్ తన పట్టును నిరూపించుకోగా, తిరుచి ఈస్టులో ఇనిగో ఇరుదయారాజ్ గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ 2 చోట్ల విజయ్ ఒకేసారి దృష్టి సారించడం కష్టతరమైన పని. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన బాధ్యత ఉన్న తరుణంలో ఏ నియోజకవర్గానికి కూడా ఆయన పూర్తి సమయం కేటాయించలేరు. దీనివల్ల ప్రచారం సరిగ్గా సాగక ఓటర్లు తమను పట్టించుకోవడం లేదనే భావనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా 2 చోట్ల ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా మొగ్గు చూపవచ్చు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తికి ఒక బలమైన కంచుకోట ఉండడం చాలా అవసరం. అది తన సొంత నియోజకవర్గంగా ప్రజల మనస్సుల్లో ముద్ర వేసుకోవాలి. కానీ విజయ్ 2 చోట్ల పోటీ చేయడం వల్ల ఆయన అసలు ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారు అనే విషయంలో స్పష్టత కనువైంది. దీనివల్ల ఆయనను కేవలం ఒక గెస్ట్ క్యాండిడేట్గా మాత్రమే స్థానిక ఓటర్లు చూసే ప్రమాదం ఉంది. పైగా 2 చోట్ల గెలిస్తే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అది ఆ నియోజకవర్గ ప్రజలను అవమానించినట్లు అవుతుందనే ప్రచారం ప్రత్యర్థులు అప్పుడే సోషల్ మీడియాలో మొదలు పెట్టారు. సినిమాల్లో డబుల్ రోల్ సక్సెస్ అయినట్టుగా రాజకీయాల్లో కూడా అదే మ్యాజిక్ పండుతుందని విజయ్ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయి రాజకీయాలు అందుకు భిన్నంగా ఉంటాయి. డిఎంకే, అన్నా డిఎంకే వంటి బలమైన క్యాడర్ ఉన్న పార్టీలను ఎదుర్కోవాలంటే ఒకే చోట నిలబడి గట్టిగా పోరాటం ఉత్తమ వ్యూహం కాగలదు. ఇటీవల కాలంలో 2 చోట్ల పోటీ చేసి గెలిచిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ గెలిచినా మెజారిటీలు చాలా స్వల్పంగానే ఉంటాయి. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును శాసించనుంది. ఒకవేళ 2 చోట్ల ఓడిపోతే అది పార్టీ మనుగడకే ప్రమాదకరంగా మారుతుంది. అదే సమయంలో ఒక చోట గెలిచి మరో చోట ఓడినా అది నైతిక ఓటమిగానే పరిగణిస్తారు. కేవలం తన పాపులారిటీ మీద ఆధారపడి 2 స్థానాల్లో గెలవడం అనేది ప్రస్తుత తమిళనాడు రాజకీయ సమీకరణాలలో అతిపెద్ద సవాల్. ఈ డబల్ రోల్ వ్యూహం విజయ్ని అసెంబ్లీకి చేరుస్తుందా లేక మొదటి ప్రయత్నంలోనే ఇబ్బందుల్లోకి నెడుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్ కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.